ఎంఆర్పీఎస్ నర్సాపూర్ మండల అధ్యక్షులు జమునగల్ల కుమార్ ఆధ్వర్యంలో మూసాపేట్ గ్రామంలో దండోరా నిర్వహించి ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరగబోయే లక్ష డప్పుల వేల గొంతుల మహాసభను విజయవంతం చేయడానికి మూసాపేట్ గ్రామంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నేతృత్వంలో దండోరా కార్యక్రమని కళాకారుల బృందంతో పాటు డప్పులతో గ్రామంలో దండోరా ర్యాలీ నిర్వహించి ఆటపాటలతో అండగా మాదిగ జాతిని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని దృష్టిలో పెట్టుకొని ఈ దండోరా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యాతిథిగా ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రభాకర్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి సంజీవులు మాదిగ, ఎంఆర్పీఎస్ కళ మండలి అధ్యక్షుడు రమేష్ మాదిగ, ఎంఎస్ఎఫ్ మెదక్ జిల్లా కన్వీనర్ నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు. 10 గంటలకు మళ్ళీ పటేల్ వచ్చి మన అయ్యను అవ్వను పోయి మన తాతను పోయి నా మనవని పట్టుకోవాలి కాలుమంతా బాన్సన్ అంటే నీకు ఎందుకు రా మళ్ళీగా నేను సార్కి ఫోన్ చేసినట్టు వాని అయ్య సూతం వీడు అయినట్టుగా మాట్లాడి, ఎందుకంటే అధికారం ఉంది, ఊరందరినీ చేతులు పట్టుకొని ఒక పటేల్ను ఇద్దరికి కొట్లాడబెట్టాలి, ఇద్దరు ఏపులు కలగొట్టేయాలి. మళ్ళీ వచ్చి మా మల్రెడ్డి పటేల్ వస్తేనే మా పంచాయతీ అయ్యిందిరాని మళ్ళీ బాంచని కాళ్ళ అక్కడ ఉంచుకునే మరి ఆ వైకల్యము ఈ పటేల్ నేర్చుకున్నాడు. అది కాదు బిడ్డ, మన జాతికి జ్ఞానం రావాలంటే చదువుకోవాలి. చదువుకుంటే వీళ్ళు ఎస్ఐ కావాలన్నా చదివే కావాలి, వీళ్ళు ఇట్లా మాట్లాడాలన్నా చదివే కావాలి. రేపు ఎస్ఐ నిలదీసి ఏ చట్టం కింద నన్ను అరెస్ట్ చేస్తున్నావు ఎస్ఐ, ఎక్కడ నీకు హక్కు అని కావాలంటే భారత రాజ్యాంగాన్ని చదవాలి. కలుగు కన్న దాని కొట్లాట, నాకు ఎచ్చు పోయిందని కొట్లాట పడద్దు, ఆడ బొట్టు పోయిందని కొట్లాట పడితే ఏమి రాదు. తాత గదే చేసిండు,